ఉద్దర మాటలు చెప్పేటోళ్ళకు ఊపిరి ఆడకుండా చేసుట్లా హరీష్ రావును మించినోళ్ళే లేరు కావచ్చు తెలంగాణ రాజకీయాల. కుళ్ళు కుతంత్రాల ముచ్చట్లు చెప్పే కుత్కలు పడిపోయేటట్టు చేస్తాడు. ఆగో అట్లాంటిదే చేసిండ్రు సిద్దిపేటలో కాంగ్రెస్ మంత్రికి. చూడు ఏం జరిగిందో. మీరు గమనించాలి, 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు ఇవ్వలేదు. మంత్రి గారు ఇట్లా అనుడితోనే అదే సభలో కూర్చొని హరీష్ రావుకు షిర్రున కోపం వచ్చింది. ఇక ఎట్లా సమాధానం ఇచ్చిన రోజు చూడుండ్రి. మంత్రి పదవులున్న మనిషివి అట్లెట్లా అబద్ధం ఆడతావు? 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినామని అబద్ధమే అయితే ఇప్పుడు రాజీనామా చేసిపోతా అని గట్టిగానే వరకు సభలున్న పబ్లిక్ మొత్తం సప్పట్లు కొట్టిండ్రు. దానికి మంత్రి వివేక్ నోట్ల నుంచి ఒక్క మాట రాలేదు. పబ్లిక్ సప్పట్లు కొడుతుండే వరకు కోపం వచ్చినట్టున్నది. అసలు చనిపోయిన వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఇయ్యనే లేదు. ఇచ్చినమని హరీష్ రావు గట్టిగా అంటుంటే కథ మొత్తం అడ్డం తిరిగేటట్టున్నదని దారి తప్పించేతానికి ఇప్పుడు ఆ డిబేట్ వద్దు అని చెప్పి చేతులెత్తేసిండు. ఇదంతా ఒక ఎత్తు అయితే పబ్లిక్ రేషన్ కార్డులు ఇచ్చే కార్యం చేస్తుంటే ఒక్క సర్కారు మీద దుమ్మెత్తి పోసినంత పని చేసింది. అర్థమైందా? రేషన్ కార్డు ఇచ్చుకుంటా హరీష్ రావు నీకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండో అడుగు అన్నట్టు మంత్రి వివేక్ ఇరుకున పెడదామని చూసిండు. కానీ పబ్లిక్ తెలుసు కదా తెలంగాణలో ఎటువంటి పరిపాలన చేస్తున్నారనేది. అందుకే డబల్ బెడ్రూమ్లు మస్తుగా ఇచ్చిండ్రు. మీరు ఉన్నాయని నాశనం చేసి కూర్చుంటారని కోపంగా చెప్పి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే ఆ రేషన్ కార్డు కూడా తీసుకోకుండానే వెళ్ళిపోతున్నది. అంటే చూడుండ్రిగా పబ్లిక్ ఎంతో కోపంతో ఉన్నారు. ఇప్పుడు కనుక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ సర్కార్ను ఖతం చేసుడు ఖాయమన్నట్టే ఉన్నారు జనం అని అంటుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఈ మంత్రి వివేక్ ఉన్న కాడు ఉండకుండా కూలిచ్చి తిట్టిపించుకున్నట్టు చేసుకున్నాడు అని అవుతున్నారట చాలా మంది వీడియో చూసి. ఏందో ఏమో పోరి ఎటు అర్థం కాదు ఇలా కథలు.